యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తండ్రి మరి కుడిపార్శ్వంలో కూర్చొని ఉండి, పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉండి కూడా మన కొరకు రిక్తుడుగా దీనుడుగా ఈ లోకానికి దిగొచ్చారండి. అంతేకాదు ఈ లోకంకి ఆయన వచ్చిన కారణం మరి నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించడానికి వచ్చిన ప్రభువు మరి మనల్ని రక్షించటం కోసం మన పాపం అంతటికి మరి శిక్ష వేయబడటానికి మన పాపమంతా ఆయన మీద వేసుకొని కల్వరి సిలువలో మన కొరకు చనిపోయారు. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు. ఆయన యొక్క సిలువ కార్యాన్ని మరి సంపూర్తి చేశారు. అయితే ఎంతగా లోబడ్డారంటే ప్రభువు గెత్సెమనే తోటలో మనం సిలువకి మరణానికి అప్పగిస్తున్నప్పుడు ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రభువు వేదన పడి ఆతురతో ప్రార్థించినప్పుడు ఆయన రక్తము చెమట బిందువులు ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. ప్రియమైన వారలారా, ఆ సమయంలో ఆయన కొంచెముగా బలహీనులయ్యే తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా అని ప్రార్థించినప్పటికీ వెంటనే వద్దు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము కాదు అని అంతగా తండ్రికి లోబడినటువంటి కుమారుడు, లోబడినటువంటి దేవుడండి. ఎందుకు అంటే మన కొరకు మనకి రక్షణను తీసుకురావడానికి, మన పాపం అంతటికి సిలువలో శిక్ష వేసి ఆ పాపం నుంచి మనకి విడుదలనిచ్చి పరలోకానికి వారసులుగా చేయటానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. మరణం పొందేంతగా తండ్రికి లోబడినటువంటి మన ప్రభు సిలువలో ఆయన యొక్క కార్యమంతా కూడా సంపూర్తి చేసి సమాప్తి చేసి ఉన్నారు. సిలువలో మనకి మాదిరిగా 7 మాటల్ని మరి పలికారు. మన జీవితానికి పరమార్థం 7 మాటలు మన జీవితంలో మరి మనం కూడా అనుసరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. శత్రువుల్ని క్షమించే వారంగా మరి తల్లిదండ్రులను సన్మానించే వారంగా, అలాగే మరి ఇంకా పరలోకానికి వారసత్వం కోసం పాప పశ్చాత్తాపం పొంది రెండవ దొంగవలె పశ్చాత్తాపం పొందే వారంగా ఉండాలని మరి దేవుడు మన కొరకు మరి తండ్రి చేత విడువబడ్డారు. సిలువలో ఆయన చేయి విడిచిపెట్టబడింది. ఎందుకంటే మన పాపమంతా ఆయన మీదకు వచ్చేసరికి తండ్రి మరి ముఖానికి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు చూడలేక మన పాపములని అడ్డుగా గోడగా వచ్చి చూడలేని సందర్భంలో పరిస్థితిలో ఆయన తండ్రి నా చేయి ఎందుకు విడనాడుతున్నావు, విడిచిపెట్టావన్నారే కానీ ఏమాత్రం కూడా నిష్ఠూరపడలేదు. అంతగా తండ్రికి విధేయత చూపించారు. మరి ఆత్మల దాహం కలిగి ఉన్నారు. మనందరం కూడా పరలోకానికి వారసులు అవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నారు, దాహం కలిగి ఉన్నారు. పరిపూర్ణంగా మొత్తం ఈ భూమి మీదకి ఆయన వచ్చిన కారణాన్ని తండ్రికి లోబడి మరి ప్రభువు మరి ఆ కార్యాన్ని సంపూర్తి చేసి తన ఆత్మను దేవునికి అప్పగించారని మనం కూడా ఈరోజు దేవుడు మనల్ని లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన క్రీస్తు యేసు మనసు కలిగి మనము కూడా పాపమును విడిచిపెట్టబడిన వారమై పరిశుద్ధులమై పరలోకానికి వారసులం అవుటకు మరి ప్రభు మనకి చెప్తున్న దేవుడు మనకి చెప్తున్న మాటలు, దేవుడు చెప్తున్న ఆజ్ఞలు, నా విధులు అన్నిటినీ కూడా మనము మరి పాటిస్తూ ఆయనకి ఇష్టానుసారంగా విశ్వాసము కలిగి ఆయన యందు మరి విశ్వాసము కలిగి ఆయనకి ఇష్టానుసారులుగా జీవిస్తూ మన రక్షణను కొనసాగించే వారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి పరలోకానికి వారసులం అవ్వాలంటే క్రీస్తు యేసు మనసును మనము కూడా కలిగి ఉండాలి. ప్రియమైన వారలారా, మరి అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయాలని మరి ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఇదిగో తండ్రి, సమయంలో అయ్యా నువ్వెంతగా తగ్గించుకున్నావో ప్రవ్వా, మేము కూడా నాయన ఈ లోకంలో మరి మేము కూడా తగ్గించుకొని నాయన క్రీస్తు యేసు మనసు కలిగి అన్ని విషయాల్లో విధేయత చూపించే వారంగా, నీకు ఇష్టానుసారంగా లోబడి జీవించే వారంగా ఉండటకు నీ కృప దయచేయండి. నీ సిలువ మరణం ద్వారా మాకు ఈరోజు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని 3వ దినం లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ క్షణం వరకు కూడా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవాది దేవుడో ప్రవ్వ, మీకు ఎన్ని స్తుతులు చెల్లించిన చాలవు. ఇదిగో తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా
మీరు దీవించి ఆశీర్వదించి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసి అయా తమ రక్షణలో ఇంకా కొనసాగున్నట్లు నాయన తండ్రి విశ్వాసంలో ఇంకా ఎదుగునట్లు ప్రభు పరిపూర్ణులుగా మేము ఉండునట్లు నీ కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.